డియర్ మై స్టూడెంట్స్, ఈరోజు నుండి మనం ఎస్జిటికి సంబంధించి డిఎస్సి లెవెల్లో మనకు డిఎస్సిలో ఏ విధంగా ప్రశ్నలు అడగడం జరుగుతుందో ఈరోజు నుండి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా మనం 4th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు లేదా 10th క్లాస్ వరకు ఎస్జిటికి మాత్రమే సంబంధించినటువంటి అన్ని మోడల్స్ ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా మనం 4th క్లాస్ సెమిస్టర్ 1 నుండి మనకు కొన్ని చాప్టర్స్ ఉన్నాయండి, గుర్తుకు తెచ్చుకుందాం. పెద్ద సంఖ్యలు, సంకలనం, వ్యవకలనం, గుణకారం. వీటి నుండి మనకు మొత్తం ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ డిఎస్సి లెవెల్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ముందుగా మొదటి ప్రశ్న, 2 సంఖ్యల మొత్తం 453, వాటిలో ఒక సంఖ్య 285 అయిన రెండవ సంఖ్య ఎంత? ఇక్కడ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ ఈజీగా చేయగలరండి. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఇటువంటి మాదిరి లెక్కలు అడిగినప్పుడు చేయలేనటువంటి పరిస్థితి అండి. చాలా సింపుల్గా ఏ విధంగా చేద్దామంటే, దీన్ని మనం 6th 7th క్లాస్ లెవెల్లో చెప్తే మీకు అర్థం కాదు. సింపుల్గా ఏం చేద్దామని అంటే, ఈ మొదటి ప్రశ్నని మనం 2 విధాలుగా చేయొచ్చు. మొదటి పద్ధతి, ఇక్కడ 2 సంఖ్యల మొత్తం 453 ఇచ్చాడండి. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. 2 సంఖ్యల మొత్తం 453. ఈ 2 సంఖ్యల్లో వాటిలో ఒక సంఖ్య 285 ఇచ్చాడు. ఈ 453 అనేది 2 సంఖ్యల మొత్తం. ఇందులో ఒక సంఖ్య 285 ఇచ్చాడండి. అయితే రెండవ సంఖ్యను కనుక్కోమన్నాడు. ఈ విధమైనటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు మనం ఏం చెయ్యాలంటే, 453 నుండి 285ని తీసివేస్తే మనకు రెండవ సంఖ్య ఈజీగా రావడం జరుగుతుంది. తీసివేస్తే 8, 14 నుండి 8 తీస్తే 6, 3 నుండి 2 తీస్తే 1. ఇదే రెండవ సంఖ్య అండి. ఓకేనండి. ఇక్కడ మొదటి సంఖ్య, ఇది రెండవ సంఖ్య. కావాలంటే ఈ రెండింటిని మీరు కలిపితే మనకు ఈ 2 సంఖ్యలు మొత్తం మనకు ఎంత ఇచ్చాడండి? 453. కావాలంటే కలపండి. 8, 5, 13, 7, 8, 15, 1, 4. ఇది ఈ విధంగా మనకు అడగడం జరుగుతుంది. రెండవ ప్రశ్న, 2 సంఖ్యల భేదం 568. 2 సంఖ్యల భేదం 568, వాటిలో ఒక సంఖ్య 796 ఇచ్చాడు. అయితే రెండవ సంఖ్యను కనుక్కోమన్నాడు. మనకు ఆల్రెడీగా 2 సంఖ్యల భేదం ఇచ్చాడు. ఏవైనా 2 సంఖ్యల్ని తీసివేస్తే ఆ వచ్చే సంఖ్య ఎంత అంటే 568. అయితే అందులో 796 ఇచ్చాడు. రెండవ సంఖ్యను కనుక్కోమన్నాడు. అంటే ఈ 796 నుండి 568ని తీసివేస్తే అదే మనకు రెండవ సంఖ్య రావడం జరుగుతుంది. అది. మూడవది, ఒక బియ్యం బస్తా బరువు 24 కిలోగ్రాములు. అయితే 478 బస్తాల బియ్యం బరువు ఎంత? ఇది వరకు ఈ ప్రశ్న టెట్లో అడగడం జరిగిందండి. అయితే ఒకసారి చూద్దాం. గుణకారం వచ్చినట్లయితే ఈజీగా చెయ్యొచ్చండి. ఒక బియ్యం బస్తా బరువు 24 కిలోగ్రాములు అయినప్పుడు 478 బస్తాల బియ్యం బరువు ఎంత అన్నప్పుడు 478 × 24, ఈ రెండింటిని గుణిస్తే ఆ బియ్యం బరువు ఎంతో మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. అది మీరు చేయాల్సినటువంటి లెక్క. ఈ 4వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి. చూద్దాం. ఒక సంఖ్య మరియు 5ల లబ్ధం 0 అన్నాడు. అయితే ఆ సంఖ్యను కనుక్కోమన్నాడు. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఇటువంటి మాదిరి లెక్కలు చేయలేనటువంటి పరిస్థితి అండి. మనం సింపుల్గా నేర్చుకుందాం. చూడండి, ఒక సంఖ్య అన్నాడు. ఆ సంఖ్య ఏదో మనకు తెలియదు. ఒక సంఖ్య మరియు 5ల లబ్ధం అన్నాడు. లబ్ధం అంటే ఇంటూ. ఒక సంఖ్య అన్నాడు.
ఏ సంఖ్యనైతే తీసుకొని 5చే గుణిస్తామో గుణించిన తరువాత మనకు లబ్ధం 0 రావాలన్నాడు. ఇంటూ 5 వేసుకుందాం. మనకి ఇక్కడ ఒక సంఖ్య అన్నాడు. మనం ఒక సంఖ్యను తీసుకుని 5చే గుణిస్తే మనకు 0 రావాలంటే ఆ సంఖ్యే 0 అండి. ఈ 5ని 0తో గుణిస్తే మనకు 0 రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు అడగడం జరుగుతుంది. ఓకే, దీని ఆన్సర్ 0. నెక్స్ట్ 5వది, 90లో ఎన్ని 9లు ఉన్నాయి? 90లో ఎన్ని 9లు ఉంటాయండి? 9 నుండి చూడండి. 9, 19, 29, 39, 49, 59, అలాగే 69, 79, 89, తర్వాత 90. అంతే కదండి. మొత్తం ఎన్నండి? 3, ఈ 3, 6, 6, ఇవి 4, ఎంత? 10. అంటే 90లో 9లు ఎన్ని ఉంటాయి అని అంటే 10. ఇదే మాదిరిగా ఇదే మోడల్ ఒక ప్రశ్న, 1000లో ఎన్ని 100లు ఉంటాయి? ఎన్ని 100లు ఉంటాయి? ఇదొక ప్రశ్న అండి. ఈ మోడల్ అనమాట. 1000లో ఎన్ని 100లు ఉంటాయండి? మొత్తం 10 ఉంటాయి అన్నమాట. ఈ విధంగా అది ప్రశ్న. 6వది, 91 రోజులలో వారాలు ఎన్ని? వారాలు ఎన్ని? 91 రోజుల్లో వారాలు ఎన్ని? 91 రోజుల్లో వారాలు ఎన్ని? వారానికి 7 రోజులు కనుక ఈ 91ని 7 చేత భాగిస్తే మనకు రోజుల సంఖ్య వస్తుందండి. ఓకేనా? వారాల సంఖ్య అంటే 7 13ల 91. అంటే 91 రోజుల్లో మనకి ఎన్ని వారాలు పడుతుందండి? 13 వారాలు పడుతుంది. 7వ ప్రశ్న, మొన్న 2024 అక్టోబర్ నెలలో జరిగిన టెట్లో ఇచ్చాడండి ఈ మోడల్. 52,374 యొక్క విస్తరణ రూపం రాయమన్నాడు. విస్తరణ రూపం ఏ విధంగా రాస్తామండి? 52,374 విస్తరణ రూపం. 1లు 10లు 100లు 1000 10,000 10,000 కనుక ఇదేమవుతుంది? 5 ఇంటూ 10,000 50,000 ప్లస్ ఇదెంత అవుతుందండి? 2,000 ప్లస్ 3 ఏమవుతుంది? 100ల స్థానంలో ఉంది కనుక 300 ప్లస్ 7 10ల స్థానంలో ఉంది కనుక 70, 4 1ల స్థానంలో ఉంది కనుక 4. ఈ విధంగా మనం చెయ్యాలి. కానీ మొన్న టెట్లో మాత్రం మనకు ఈ విధంగా మనకు 4 ఆప్షన్స్ ఇవ్వలేదండి. చాలా వెరైటీగా ఇవ్వడం జరిగింది. ఈ వీడియో ఎండింగ్లో ఆ వివరణ మొత్తం మనం వివరంగా నేర్చుకుందాం. అలాగే 8వ ప్రశ్న, ఈ 2, 6, 9లతో ఏర్పడే వీలైనన్ని 3 అంకెల సంఖ్యలు రాయండి. ఇది ప్రశ్న. కానీ డిఎస్సి లెవెల్లో మనకి ఈ విధంగా అడగడండి. 2, 6, 9లతో ఏర్పడే వీలైనన్ని 3 అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలం? ఇటువంటి మోడల్స్ మొత్తం మనకు 7 మోడల్స్ ఉన్నాయండి. 7 మోడల్స్ కూడా వీడియో ఎండింగ్లో వివరంగా నేర్చుకుందాం. ఇది ఈ 8వ ప్రశ్న ఇది ఒక మోడలేనండి. ఇదే ప్రశ్నని మనకు 6, 7 రకాలుగా అడిగే అవకాశం ఉంది కావున వీటి గురించి వీడియో చివరిలో వివరంగా నేర్చుకుందాం. 9వ ప్రశ్న, 9, 0, 5, 2, 3 అంకెలతో ఏర్పడే అతిపెద్ద సంఖ్య మరియు అతి చిన్న సంఖ్యను రాయండి. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రశ్న. కానీ డిఎస్సి లెవెల్లో మనకు ప్రశ్న ఈ విధంగా అడగడండి. ఏ విధంగా అడగడం జరుగుతుందని అంటే, ప్రశ్న ఈ విధంగా ఇస్తూ అతి పెద్ద సంఖ్య మరియు అతి చిన్న సంఖ్యల మధ్య గల మొత్తం అంటాడు, లేదంటే వ్యత్యాసం లేదా భేదము లేదా తేడా అని అడుగుతాడు. ఈ విధంగా అడుగుతాడండి. అంటే మనం అప్పుడు ఏం చెయ్యాలి? 9, 0, 5, 2, 3 అంకెలతో ఏర్పడే అతిపెద్ద సంఖ్య ఒకసారి చేసి చూద్దాం. ఒకసారి 9, 0, 5, 2, 3 అతి పెద్ద సంఖ్య మరియు అతి చిన్న సంఖ్య ముందు కనుక్కుందాం. ఇందులో పెద్ద సంఖ్య ఏదండి అంటే మనం అవరోహణ క్రమంలో రాయాలి. 9 తర్వాత 5 దాని తర్వాత 3 నెక్స్ట్ 2 నెక్స్ట్ 0. ఇది అతి పెద్ద సంఖ్య. మరియు అతి చిన్న సంఖ్య
చిన్న సంఖ్య అంటే ఏమవుతుంది ఇక్కడ 2, 2 తర్వాత 0, తర్వాత 3, తర్వాత 5, తర్వాత 9. ఇది ఆరోహణ క్రమం. అంటే చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య. మనకు టెక్స్ట్ బుక్‌లో అయితే మనకు అతి పెద్ద సంఖ్య మరియు అతి చిన్న సంఖ్యలను మాత్రమే రాయమన్నాడు. కానీ మనకు ఎగ్జామ్‌లో మనకు ఆ విధంగా అడగడండి. ఈ విధంగా రాస్తూ వీటి మధ్య తేడా అడగొచ్చు. లేదంటే వీటి మొత్తం కూడా అడగొచ్చు. తేడా లేదా వ్యత్యాసం లేదా భేదం. ఈ విధంగా అడిగినప్పుడు వాడు మొత్తం అడిగితే మనం ఈ రెండిటిని కలపాలి. భేదం అంటే లేదా తీసివేయమంటే దీని నుండి దీన్ని తీసివేస్తాం. ఆ విధంగా మనకు అడగడం జరుగుతుంది. చూడండి నెక్స్ట్ 10వ ప్రశ్న. అనురాధ కుటుంబం ఒక నెలలో ఖర్చు చేసిన సొమ్ము 9,385. అయితే ఆమె 7,895 రూపాయలు ఆ నెలలో పొదుపు చేశాను. అయితే ఆ నెలలో ఆమె ఆదాయం ఎంత? ఏమీ లేదండి, చాలా సింపుల్ అండి. ఇక్కడ ఒక నెలలో ఆమె చేసిన ఖర్చు 9,385. అయితే అదే నెలలో ఆమె ఎంత పొదుపు చేసింది? 7,895. అయితే ఆ నెలలో ఆమె ఆదాయం ఎంత అనంటే ఆ రెండింటిని మనం కలపాలి, అంతేనండి. కలిపితే ఎంత? 17,280. అదే ఆన్సర్. ఇది కూడా సేమ్ అంతేనండి. రెండు సంఖ్యలు మొత్తం 7,152. అందులో ఒక సంఖ్య ఇచ్చాడండి ఆల్రెడీగా. అందులో ఒక సంఖ్య ఇస్తూ రెండవ సంఖ్యను దగ్గర వేలకు సవరిస్తే వచ్చేటటువంటి సంఖ్య ఎంత అన్నాడు. అయితే ఏం చేయాలి? మనం తీసివేయాలి ముందుగా. 5, 11 నుంచి 2 తీస్తే 9, ఇక్కడ ఎంత ఉంటుంది? 6, 6 నుండి 5 తీస్తే 1. అయితే ఇక్కడ వాడు ఏమన్నాడు? వచ్చేటటువంటి రెండవ సంఖ్యను దగ్గర వేలకు సవరించమన్నాడు. మనకు వచ్చిందంతా 1952. అంటే ఇక్కడ 50 దాటింది కనుక ఈ 1952 అనేది ఎంతకు దగ్గరలో ఉంటుందండి? 2000కు దగ్గరలో ఉంటుంది. ఇదండి వివరణ.